గురూజీ, 7వ రోజు అమ్మవారికి ఎలాంటి ప్రసాదం పెట్టాలి? ఇక 7వ రోజు అమ్మవారికి 7వ రోజు మహానైవేద్యం చాలా విశేషం. మీరందరూ చక్కగా రాసుకోండి కావాల్సినవి. దీన్ని అప్పుడే ఏమో పేరు చెప్పాను, మర్చిపోయాను తెలుగులో. జంతికలు. తీపు జంతికలు. తీపు జంతికలు ఫస్ట్ టైం వినేవారికి కొంచెం ఉంటుంది, కానీ చేస్తారు. దాన్ని చక్కగా చేయాలంటే ఎలా ఉంటుంది అంటే నలపాక మహారాజు చేసిన ఈ ఒక తీపు జంతికలు ఎలా ఉండాలంటే 2 కప్స్ బియ్యం, దాన్ని బాగా నానబెట్టుకోవాలి ఒక 4 అవర్లు. తర్వాత అందులోకి ఒక ½ కప్పు బెల్లం, అర్ధం కప్పు బెల్లము, తర్వాత ఏలక్కి పొడి, ఇలాచి, ఏలక్కాయలు, ఏలక్కి 3 లాంగ్వేజ్లు అనుకుంటా ఇవి. అంటే మన ఒక్కొక్కరు ప్రాంతంలో అలా ఉపయోగిస్తారు. ఆ ఒక పౌడర్ ఒక ½ చెంచా, తర్వాత కాస్త ఒక చిటిక ఉప్పు, ఇవన్నీ చక్కగా రెడీ చేసుకొని ఒక 4 గంటలు బాగా నానబెట్టిన బియ్యాన్ని చక్కగా బాగా రుబ్బుకోవాలన్నమాట. బాగా రుబ్బుకొని అందులోకి బెల్లము అన్నీ వేసేసి ఉప్పు కాస్త ఏలక్కి పౌడర్ అన్నీ బాగా చేర్చి ఈ ఒక ఇడ్లీ పాత్ర వస్తుంది చూడండి, ఇడ్లీ పాత్ర, అలా ఆ ఇడ్లీ ప్లేట్లో క్లీన్గా వేసేయాలి. బట్ట ఒకటి వేసేసి హబలో ఆవిరితో 10 నిమిషాలు దాన్ని అలాగే ఉడకపెట్టాలి. అర్థమైంది కదా? ఉడకపెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి తర్వాత దాన్ని మనము ఇలా పిండుతాం కదా, ఏమంటాం దాన్ని, జంతికలను పిండుతాం కదా, దాని లోపల ఆ వేడివేడిగా ఉండేదాన్ని అలా పెట్టి అరటాకు పైన కానీ లేదా తమలపాకు పైన కానీ ఏదైనా ఆకు పైన, లేదో మనం భోజనం చేసే ముత్తకాకు మోతకాకు అంటారు, అలాంటి ఆకు పైన ఇలా క్లీన్గా ఇలా పిండాలన్నమాట. ఇలా పిండి అంటే చిన్నగా మనకి ఏ సైజు కావాలో అలా చక్కగా పిండేసి తర్వాత అమ్మవారి ముందు అలాగే తీసుకెళ్ళి పెట్టి దానిపైన చక్కగా నెయ్యి ఇలా వేసుకొని అందులోకి లైట్గా పల్లీల పౌడర్ని దీనిపైన చక్కగా లైట్గా అలా చల్లుకొని నెయ్యి వేసుకొని దాన్ని నైవేద్యం అయిన తర్వాత మీరు రుచి చూడండి, తర్వాత మీరు చెప్తారు. చూసారా, చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఇది. దీన్ని తీపు జంతికలు అంటారు. తీపు జంతికలు చాలా విశేషంగా ఉంటుంది. దీన్ని ఒక్కరోజు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, మళ్ళీ జీవితాంతం ఇదేంటి అమ్మవారు ఇంత మాకు ఆశీర్వాదం ఇచ్చేస్తారా, మేము ఇంత కష్టపడితే అని అమ్మవారు చాలా తృప్తిస్తారు. అర్థమైందా? అంత అద్భుతం. ఇక ఈరోజు మనము కూష్మాండాదేవి చతుర్థ అంటే 4వ మహాకాళి దుర్గా, 4వ దుర్గా కూష్మాండదేవి. కూష్మాండ అంటే సంస్కృతంలో ఏం చెప్పండి? గుమ్మడికాయ. అవును కదా, గుమ్మడికాయ. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే బూడిద గుమ్మడికాయని తెచ్చి దాన్ని చక్కగా కట్ చేసి అందులో దీపాలు వెలిగిస్తారు దుర్గాదేవికి ఒకటి. ఇంకా కొందరు ఈ గుమ్మడికాయతో తీయపు హల్వా చేసి అమ్మవారికి నైవేద్యం చేసి భక్తులకి పంచిపెడతారు. ఇది ఉంది. గురూజీ, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎలాంటి శ్లోకాలు పఠించాలి? ఇక ఆరిద్ర నక్షత్రములు విశేషంగా రాసిపెట్టుకోండి. ఆరిద్ర నక్షత్రం మొదటి పాదం కు ఘ జ్ఞ ఛ అనమాట. ఈ ఒక ఆరిద్ర నక్షత్రంలో 4 పాదాలు మిథున రాశిలో ఉంటుంది. మొదటి పాదం 21వ శ్లోకము మొదటి పాదం మరీచిర్మర్దనో నుంచి ప్రారంభమవుతుంది. మరీచిర్మర్దనో అంశః అక్కడి నుంచి ప్రారంభమై ప్రజాపతి ఎండ్ అవుతుందన్నమాట. ప్రజాపతి పద్మనాభో ప్రజాపతి అంటాం కదా, అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది మొదటి శ్లోకం. ఇంకొకసారి చెప్తాను. మరీచిర్మర్దనో అంశః అక్కడి నుంచి ప్రారంభమై పద్మనాభ ప్రజాపతి ఎండ్ అవుతుందన్నమాట. వీటికి ఎండ్. ఇక అంటే 2వ పాదం వారు 22వ శ్లోకం. ఓకే, 22వ శ్లోకం ఉంటుంది. అమృత్యు సర్వదృక్ సింహ. చూసుకోండి, అమృత్యు సర్వదృక్ సింహ అక్కడి నుంచి ప్రారంభించి సురారిహాకి ఎండ్ అవుతుంది. సురారిహాకి ఎండ్ అవుతుంది అనమాట. ఇంకొకసారి చెప్తాను. అమృత్యు నుంచి స్టార్ట్ చేసి సురారిహాకి ఎండ్ అవుతుంది అనమాట. ఇది 22వ శ్లోకం ఉంటుంది. ఇక 3వ పాదం వారు అంటే విశేషంగా ఆరిద్ర నక్షత్రము 3వ పాదం వారు 23వ శ్లోకము పఠించుకోవాలి రోజు కూడా. గురుర్ తమో నుంచి ప్రారంభమయ్యి
వాచస్పతి రుదారధిహి, వాచస్పతి రుదారధిహి వీటికి ఎండ్ అవుతుందన్నమాట. వీటి నుంచి మీరు చక్కగా ఇంకోసారి చెప్తాను, రాసుకోండి లేదో వినండి. 23వ శ్లోకము. గురుర్తమో వాచస్పతి రుదారధిహి వీటికి ఎండ్ అవుతుందన్నమాట. వీటికి ఎండ్. సరేనా? ఇది చక్కగా అర్థమైంది. 3వ పదం. ఇక 4వ పాదము. 4వ పదం ఆరిద్ర నక్షత్రంలో ఉన్న వారు, జన్మించిన వారు 4వ పాదం శ్లోకాన్ని చదువుకోవాలి. అగ్రణి గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ. సమీరణ. చూడండి ఈ శ్లోకం ఎంత బాగుందో. చాలా దీని అర్థం ఇంకో రోజు, ఒక్కొక్క పదానికి అర్థం ఇంకో రోజు దాన్ని విడిచి గ్రామర్గా సంస్కృతాన్ని ఒక్కొక్క పదాన్ని విప్పి మనం చూస్తే చాలా అర్థం ఉంటుంది. అది ముందరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదము, దాని అర్థము, మన జీవితంలో ఎక్కడ దాన్ని పాటించాలి, దాని ముందరికి మనం నేర్చుకుందాము. ఇంకొకసారి చెప్తాను, చదువుకోండి. అగ్రణిర్ గ్రామణి నుంచి ప్రారంభం చేసి సహస్రాక్షాత్ సహస్రపాత్, సహస్రాక్ష సహస్రపాత్. చూసారా అంత అద్భుతంగా ఉందో. ఈ శ్లోకాన్ని మీరు ఎవరే కానీ అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు 1వ పాదం, 2వ పాదం, 3, 4 పాదాలు అంటే 1వ పాదానికి 21వ శ్లోకము, 2వ పాదానికి 22వ శ్లోకము, 3వ పాదానికి 23వ శ్లోకము, 4వ పాదానికి 24వ శ్లోకము. ఈ శ్లోకాన్ని మీరు రోజుకి 11 సార్లు కానీ ఎన్నిసార్లు అయితే జీవితాంతం దీన్ని పఠిస్తూ ఉంటే వేరే ఏ పూజలు, యాగాలు, హోమాలు అవసరం లేదు. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, దీని గురించి రోజు చెప్తూనే ఉన్నాను. అర్థమైంది కదా? ఈరోజు ఇది తెలియచేశాను. రేపు ఇంకొక నక్షత్రం వచ్చి నేను తెలియచేస్తాను. ఆరిద్ర అయిన తర్వాత పునర్వసు నక్షత్రం గురించి మనం తెలుసుకుందాము. అయితే ఈరోజు 3 కుంభాలు, తృతీయ కుంభ అమ్మవారు, త్రిపుర అమ్మవారిని మనం పూజిస్తున్నాము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ అమ్మవారికి విశేషంగా మనము ఈరోజు బియ్యం పిండితో 2 ప్రమిదలు, పాలలో 2 బియ్యం పిండితో ప్రమిదలు చేసి నెయ్యి దీపం వెలిగించాలి. అమ్మవారికి ఈరోజు విశేషంగా అటుకులని నానబెట్టి తర్వాత దానికి పోపు వేసి నైవేద్యం చేసి అమ్మవారికి ప్రసాదంగా చేయాలి. అంటే ఈ 3 కుంభాలకి అటుకుల ప్రసాదం ఏదైనా సరే, అది తీయందైనా సరే, కారందైనా సరే, అటుకలతో చేసిన ప్రసాదం నైవేద్యం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసి నెయ్యి దీపంతో ఆరతి ఇవ్వండి. ఇలా చేయాలన్నమాట. ఇలా చేసుకునే ముందు, ప్రారంభించక ముందు లేదా ప్రారంభించ అయిన తర్వాత ధూమ్ దుర్గాయే నమః 108 సార్లు జపం చేసుకోవాలి. తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మీ నమః 108 సార్లు, ఓం వద వాగ్దేవ్యే నమః ఈ 3 మంత్రాల్ని జపం చేసుకోవాలి. నవరాత్రిలో అనుష్ఠానం, శ్రీ మహావిద్యకు సంబంధించిన ఈ అనుష్ఠానాన్ని మీరు ఈరోజు పాటించండి. అంతేకాకుండా ఈరోజు స్కందమాతకు 5వ రోజు ఏ వంట చేయాలో ఆ వంట చేసి స్కందమాతను ప్రార్థించి ఆ వంట చేసి నైవేద్యం చేసి పిల్లలకు 5 మంది పిల్లల్ని, కుమారుల్ని పిలిచి వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టడం వలన మీకు మీరు ఏదైతే సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుంది. వంశవృద్ధి, సంతాన యోగి ప్రాప్తమవుతుంది. అద్భుతం కదా, చాలా విశేషం. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం. అనురాధ నక్షత్రం ఈరోజు పంచమి తిథి చాలా బాగుంది. ఈరోజు అనురాధ నక్షత్రం పంచమి తిథిలో ప్రారంభమైంది. ఈరోజు మీరందరూ కూడా ఇంట్లో శ్రద్ధాభక్తితో విశేషంగా యోగక్షేమం, లేదంటే దగ్గరలో ఉన్న దుర్గాదేవికైనా సరే ఇంట్లో ఉన్న దుర్గా విగ్రహం, చిన్నగా అమ్మవారి విగ్రహం పెట్టుకొని దానికి పంచామృత అభిషేకం చేయాలి. అభిషేకం చేసి ఎర్ర పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ఎర్ర అక్షంతులు, చిన్నగా అక్షతాలు చేసుకొని దుర్గా అష్టోత్తరం చదువుకొని అక్షతలతో అమ్మవారికి అర్చించాలి. తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళలు ఒక కంచంలో వేసి దానిలో నెయ్యి దీపం పెట్టి దానితో అమ్మవారికి ఎర్ర నీళ్ళతో మంగళారతి ఇవ్వాలి. అలా చేసి నమస్కరించుకోవాలి. తర్వాత ఆ ఎర్ర నీళ్ళని తీసుకెళ్ళి తులసి మొక్క మీద పోసి ఆ దీపం తులసి దగ్గర పెట్టేయాలి.